ఆగమ శాస్త్రం ప్రకారం గర్భగుడి పైన ఉండే గోపురాన్ని సాక్షాత్తు ఆ భగవంతుని శరీరంగా భావిస్తారు. అలాగే అందులో నిక్షిప్తమై ఉండే శక్తి అంతా ఒకటే. లోపల గర్భగుడిలో ఉన్న మూలవిరాట్కి ఏ మంత్రంతో అయితే ప్రాణప్రతిష్ఠ చేస్తారో అదే మంత్రంతో విమానం వెంకటేశ్వర స్వామికి కూడా ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అంటే లోపల ఉన్న స్వామివారికి పైన ఉన్న స్వామివారికి శక్తులు ఎలాంటి తేడాలు ఉండవు, ఇద్దరు ఒకటే. అందుకే గర్భగుడిలో దర్శనం సరిగ్గా అవ్వలేకపోయినా మీరు హుండీలో కానుకలు వేసి బయటకు రాగానే కుడివైపున పైన ఆనంద నిలయం మీద ఉన్న విమానం వెంకటేశ్వర స్వామిని 2 చేతులు జోడించి ఆయనను చూస్తూ దండం పెట్టుకుంటే చాలు, సాక్షాత్తు ఆ 7 కొండల వాడినే దర్శించుకున్నంత ఫలం దక్కుతుంది. ఈ విషయాన్ని స్వయంగా పండితులు చెబుతుంటారు. విమానం వెంకటేశ్వర స్వామి వెనుక ఉన్న అద్భుతమైన రహస్యం తెలుసుకున్నారు కాబట్టి ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు దర్శనం సరిగ్గా అవ్వలేదని అస్సలు బాధపడకండి. బయటకు రాగానే విమానం వెంకటేశ్వర స్వామిని మనసారా దర్శించుకోండి. మీలో ఎంతమందికి విమానం వెంకటేశ్వర స్వామి గురించి కొత్తగా తెలిసిందో కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి యూస్ఫుల్ అయిన వీడియోస్ కంటే వెంటనే మన శ్రీరామ్ సత్య వ్లాగ్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఆ గోవిందుని భక్తులైతే గోవిందా గోవిందా అని కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి.